స్మార్ట్ గా ఉన్నానా? స్మార్ట్ ఏంటన్నా? అచ్చం ఏం మాయ చేశాలో నాగ చైతన్యలా ఉన్నావు. అరే నిజం చెప్పరా, నేను స్మార్ట్ గా ఉంటానా, చైతు స్మార్ట్ గా ఉంటాడా? చేతుతో నీకు ప్రూఫ్ ఏంటన్నా? చేతు నీకు అన్నలా ఉంటాడు. సోపేసే వాళ్ళని చూసాక నీలా షాంపూ పోసే వాళ్ళు ఎక్కడ చూడలేదు. నువ్వు నోరు మే. అడే షాంపూ వేయటంలా ఉన్న విషయం చెప్పాడు. నీకు జలసీరా? అలాగే అన్నా, అమ్మాయి రూమ్ లో వెయిటింగ్ అన్నా. మీరు తొందరగా వెళ్ళండి అన్నా. థ్యాంక్ యూ. విష్ మీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అన్నా ఏంట్రా? ఈ పువ్వు తీసుకెళ్ళండి అన్నా. థ్యాంక్ యూ అన్నా. మళ్ళీ ఏంట్రా? మరి డబ్బులు దేనికిరా? పువ్వుకి ఇచ్చారా? ఏంటి 5 రూపాయలు కాదన్నా, 5 లక్షలు. పువ్వు 5 లక్షల? డబ్బుల కోసం చూసుకుంటే షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించేవాడు కాదు. నాగార్జున అమల కోసం నాగార్జున సార్ కట్టేవాడు కాదు. మన బాలకృష్ణ భాగ్యవతి కోసం భాగ్యనగర్ కూడా నిర్మించాడు కాదన్నా. నాగార్జున నాగార్జున సాగర్ కట్టాడా? బాలకృష్ణ భాగ్యనగర్ కట్టాడా? ఎప్పుడురా? అవన్నీ చెప్పరు, సీక్రెట్ గా ఉంచాలి. అలాగైతే మనం కూడా సీక్రెట్ గానే చేసేద్దాంరా. ఈ 5 ఉంచుకో, 5 లక్షల వాడికి ఇచ్చే. సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు. అరే ఇది నీ దగ్గర ఉంచు. రే నువ్వు అయితారా? పట్టపగలే గుడ్డోళ్ళ ఉన్నారా? అన్నా వర్కౌట్ అయిందన్నా? ఏ వర్కౌట్ అవుతురా? గన్ని వచ్చారా? ఏమైందన్నా? ఏమైందంటే లోపల తన్నిందిరా. అది తన్నిందా? మిమ్మల్ని? అరే అది నిజంగా నన్ను ప్రేమిస్తుందా? నువ్వు నన్ను బురిడి కొట్టిస్తున్నావా? నిజం చెప్పు, లేకపోతే బుల్లెట్ తో చంపేస్తాను. నా మీద ఒట్టన్నా, వదిన నేను లవ్ చేస్తుందన్నా. మరి లోపల రివర్స్ అయిందేంట్రా? కొత్త కదా, కొంచెం సిగ్గుపడి ఉంటదన్నా. సిగ్గుపడితే కౌగిలించుకుంటారు కానీ తంతారా? అయ్యో బాబోయ్, పైనుంచి పువ్వు కూడా ఇసిరిందన్నా. రాయి దొరక్క ఇసిరి ఉంటదిలే. అన్నా పువ్వు విసిరిందంటే లవ్వే అన్నా. థ్యాంక్ యూ. అన్నా వదిన తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నా. నేను ఎవరిని తీసుకెళ్లాలరా? నేనెంతో కష్టపడి అమ్మాయిని తీసుకొస్తే నీ అబ్బో రాత్రికి రాత్రి నాకు కాకుండా చేస్తావరా? ఈడవుడు నూతులో పూడికలు తీసేవాళ్ళ ఉన్నాడు. నీలాంటి ముదురు చాలా మంది ఉన్నారు. ఆడు 1 సైడ్ లవర్ అన్నా. ఆ అమ్మాయి నాకు అప్పచెప్పావు. ఆ అమ్మాయి నా లవర్. నువ్వేం చేసుకుంటావురా అమ్మాయిని? ముందు లవ్ చేసుకుంటాను, తర్వాత పెళ్లి చేసుకుంటాను. తొందరపడకన్నా, నేను మ్యాటర్ సెటిల్ చేస్తాను. ఓకే సెట్ చేయి, ఓకే. లేకపోతే కట్ చేస్తా. ఆడికి కావాల్సింది ఆడు అడిగాడు, నీకు కావాల్సింది నువ్వు చెప్పు. అర్థం కాలేదు. ఆ పిల్ల నువ్వు ఏడాదించుకున్నా ఆడు బాబు నీకు రూపాయి కూడా ఇవ్వడం. ఆ డీలే వీడితోనే సెట్ చేసుకో. అయితే నాకు డబ్బు కావాలి. ప్రేమకు ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉంటారా? అలాంటిది నువ్వు ప్రేమకు విలువ కడతావురా? మనకంటే దొరకదు కాబట్టి విలువ ఎక్కువ. ఎంత కావాలో చెప్పరా? ₹1,00,00,000. ₹1,00,00,000? ఆఫ్టర్ ఆల్ 1 crore. రే కార్లో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే. అన్నా నాకు రావాల్సిన 5 లక్షలు. ఇదిగోరా నా డబ్బు నాకు వచ్చింది, నీ కూలీ నువ్వు తీసుకో. థ్యాంక్స్ అన్నా. వాడి దగ్గర డబ్బులు తీసుకుంటావేంట్రా? అది మ్యాటర్ సెటిల్ చేశాను కదన్నా. అరే నువ్వు 5 లక్షలు తెచ్చి వాడికి ఎవరా? దేనికి? మన మ్యాటర్ కూడా సెటిల్ అయింది కదా. సరేనా? గో. 5? థ్యాంక్స్ రా పొట్టుడా. థ్యాంక్స్ అన్నా. వెళ్ళొస్తానన్నా. ఆగు. ఇంకేంటన్నా? పూజ కోసం ఇంకో పూజారి రాడుగా? ఇంకెప్పుడు రాడు. నేను వచ్చాను. బావా ఎలా ఉంది నా ఎంట్రీ? చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వు లొకేషన్ మార్చేస్తేనే కనిపెట్టలేను అనుకున్నావా? లొకేషన్స్ కనిపెట్టడంలోనే ప్రథముణ్ణి. ఈ డబ్బిచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్తా. డబ్బిచ్చి అమ్మాయిని తీసుకెళ్తావా? ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రేమిస్తున్నావా? చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను. రే నీ చిన్నప్పుడు అమ్మాయి అమ్మ కూడా పుట్టింటదిరా. ఆ పిల్లకి అందరూ వద్దు ప్రేమికులేనా? ఈ వయసులో ఏం చేసుకుంటావురా దాన్ని? పెళ్లి చేస్తా. నువ్వెవట్రా పెళ్లి చేయడానికి? నీ అబ్బా. నేను దాని అబ్బనే. మావయ్యా కట్ 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 కట్. క్లారిటీ ఏదో మిస్ అయింది. నువ్వు కొంచెం ఎలా ఉండు అబ్బాయి. బావా వీడు నన్ను మావయ్య మావయ్య అంటున్నాడు. వీడిని కొడుకా? వాడు నా కొడుకేంట్రా? ఈ డ్రామాలో అమ్మాయిని ప్రేమిస్తున్నారు, పెళ్లి కూడా చేసుకుంటారు. బ్లాక్ అండ్ వైట్ వరియా సినిమాలో హీరోలా ఉన్నాడు. వీడి పెళ్లి కొడుకేంటి బావా?
అయినా కదండి మొత్తం మారిపోయింది. క్లైమాక్స్ లో నేను మీకు డబ్బులు ఇస్తే మా అమ్మాయిని మీరు నాకు ఇచ్చేయాలి కదా. క్యాష్ మీరు ఇవ్వక్కర్లేదు మామయ్య గారు, నేను ఇచ్చేసా. అయినా వీడు మీ అమ్మాయిని ప్రేమించడం లేదు మామయ్య గారు, క్యాష్ కోసం ప్రేమిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. ఏంటి బాబా వీడు చెప్పేది నిజమేనా? నిజమే మామయ్య. ఇన్నిసార్లు మావయ్య మావయ్య అని పిలవకరా నాకేదోలా ఉంది. ఇది నాటకం కాదు, రిహార్సల్ కదా. పేరు పెట్టి పిలువు. పేరు పెట్టి పిలిస్తే ఆయుష్ తగ్గిపోతుంది మామయ్య. ఇలా పిలుస్తుంటే ఎప్పుడూ తగ్గిపోయేలా ఉంది. ఇంతకే ఏంటి వీడు మన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంతేనా? ఎస్ ఎస్ యు ఆర్ కరెక్ట్ మావయ్య. ఎస్. ఇప్పుడు మా ఇద్దరిని పిలిచి అక్షంతలేసి ఆశీర్వదిస్తే సరిపోతుంది మావయ్య. ఇప్పుడు క్లారిటీగా ఉంది. డైరెక్టర్ గా యాక్టర్ గా నేను చెప్పినట్టు చేయను. వెళ్ళు మళ్ళీరా. యాక్షన్. డైరెక్టర్ యాక్షన్ అంటున్నాడు, మీ ఓవర్ యాక్షన్ చూసి. ఇందాక యాక్సిస్ గా నన్ను అలా వాటేసుకున్నావు, ఇప్పుడు కూడా అలా వచ్చి వాటేసుకో. యాక్షన్. నిన్ను మాటికి వాటేసుకోవడానికి నువ్వు నా లవర్ ఏంట్రా? నీకు కావాల్సింది దక్కాలంటే నేను చెప్పినట్టు చేయాలి. మావయ్య. ఎవడరా నువ్వు నన్ను కౌగిలించుకుని మావయ్య అంటున్నావు? నేను మీ అల్లుడు మావయ్య. వయసులో చూస్తే తోడల్లులో ఉన్నావు, నువ్వు నా అల్లుడేటి? నీ కూతురు ఇచ్చి పెళ్లి చేస్తే అల్లుడు అవుతాడు మావయ్య. నేను చచ్చినా ఈ పెళ్లి చేయను. ఈడేంట్రా సడన్ గా ప్లేట్ ఫిరాయించాడు? ఏమోనన్నా మావయ్య, నీ కోసం కాకపోయినా నీ కూతురు సుఖం కోసమైనా నా కాళ్ళు కట్టి కన్యాదానం చేయి మావయ్య. నేను నీ కాళ్ళు కడగడమే. నా కాళ్ళు నేనే కడుక్కుంటాను మావయ్య. అయినా సరే నేను ఈ పెళ్లి చేయను. ఒక్క నిమిషం అన్న, ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తానన్న. సెట్ చేయరా, లేకపోతే కట్ చేస్తాను. అలాగే. హలో డైరెక్టర్ గారు, ఒకసారి ఇలా వస్తారా? రావాలా? రావాలి. వస్తున్నా. రండి. బాబు డైరెక్టర్ గారు, నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? బాగా చేస్తున్నాగా. ఏంట్రా నువ్వు చేసింది నా చెండ? వాళ్ళ ప్రేమకు చలించిపోయి వాళ్ళకు పెళ్లి చేసి వాళ్ళని దీవించి వెళ్ళిపోవాలి, అదేనా నీ క్యారెక్టరు? ఇదంతా స్పాట్ ఇంప్రూవైజేషన్. కాకపోతే నేను ఒప్పుకోను. నా కర్మ. ఓకే రారా అబ్బాయి. ఇలా మాటికి వచ్చి మిమ్మల్ని వాటేసుకోవాలంటే చిరగ్గా ఉందండి. మరి నా కూతురుతో కాపురం ఎలా చేస్తావా? అయితే ఇది లాస్ట్ టైం. అది డిసైడ్ చేయాల్సింది నేను డైరెక్టర్. యాక్షన్. మావయ్య. మావయ్య, నా కాళ్ళు కడకపోయినా నీ కూతురు చేతులు కడిగి నా చేతుల్లో పెట్టి మావయ్య. సాంప్రదాయాన్ని కాదని నా కూతురు పెళ్లి నేను చేయను. అలాగే సంప్రదాయబద్ధంగానే చేయి మావయ్య. ఎలాగైనా చేయను. నువ్వు చెయ్యనంటావు, వీడు చేయమంటాడు. మరి దీనికి ఫినిషింగ్ ఎవడిస్తాడ్రా? మేమిస్తాం. అందరు ఇక్కడే వచ్చాడు. బావా క్లైమాక్స్ లో పోలీసులు లేరని చెప్పావు. అదే ట్విస్ట్ రా. ట్విస్ట్ భలే పెట్టావు బావా. నేను కాదురా, వాడు పెట్టాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? డ్రామా రిహార్సల్. డ్రామాలు ఆడకు. డ్రామాల్లో యాక్ట్ చేస్తూ డ్రామాలు వద్దంటావేంటి? అందుకే డ్రామాలకు విలువ లేకుండా పోయింది. ఇదేంటి బావ నిజంగా కొట్టాడు? కొత్త ఆర్టిస్టా? నేను రియల్ పోలీస్ రా. ఆయా ఎస్ఐ జమద్ అగ్ని. కానిస్టేబుల్స్ వీడిని జీప్ ఎక్కించండి. మెయిన్ ఆర్టిస్ట్ కూడా అరెస్ట్ చేస్తున్నారేంట్రా బాబు? ఆ పిల్లని ఎత్తుకొచ్చింది ఎవర్రా? వీడు సార్. ఎందుకు ఎత్తుకొచ్చావురా? అన్నీ కోసం సార్. నిజమే సార్. ఇంత ఈజీగా నేరం ఒప్పుకుంటావు అనుకోలేదు. ప్రేమించడమే నిజంగా నేరమని మీరు అనుకుంటే నేను నేరస్తుండే సార్. కరుడు కట్టిన నేరస్తుడి సార్. మేము ప్రేమికులం, పైగా మేజర్లం. డబ్బుల కోసం అమ్మాయిని ఎత్తుకొచ్చి ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నావా? డబ్బుల కోసం అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటి సార్? అమ్మా 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 సార్, మీకు దండం పెడతాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్. అరే తప్పుకో తప్పుకో. రే ఎక్కడికి వెళ్తున్నారా? ఇలా రా అన్నా. నన్ను మోసం చేస్తావా? డబ్బుల కోసం మోసం చేస్తావురా? చంపేస్తానురా. నీ బుగ్గ కొరికేస్తానురా. రేయ్ ఏం మా ముందే రెచ్చిపోతున్నావు? సార్ మీకు దండం పెడతాను సార్, ఈ కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదు సార్. ఎవడైనా గులాబీ పువ్వు 5 లక్షలకు అమ్ముతాడా సార్? నాకు అమ్మి నా చేత కొనిపెట్టించాడు సార్. నాకే పాపం తెలియదు సార్. దొరికిపోయిన ప్రతి దొంగ నా కొడుకు ఇలాగే మాట్లాడతాడు రా. జీపేక కానిస్టేబుల్స్ వీళ్ళందరూ జీప్ ఎక్కించండి. అక్కర్లేదులేండి, నేనే ఎక్కుతాను. నా పట్టు. పైకి లేపు. రేపు అయ్యా ప్రేమ కోసమై వలలో పడిని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమ కోసమై వలలో పడిని పాపం పతివాడు. మమ్మీ 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 మమ్మీ. ఏంట్రా? ఫస్ట్ నేను స్కూల్ కి వెళ్తున్నాను, ఎదురు రావాలని తెలీదా? తెలీదా? మీరు నోరు ముయ్యండి.
రారా. రే యాగు. ఏంటి మమ్మీ? ఆ పుస్తకాల బ్యాగ్ ఏంట్రా అంతుంది? ఇది నా బుక్స్ బ్యాగ్ కాదు మమ్మీ, ఫుడ్ బ్యాగ్. ఫుడ్ కి ఇంత పెద్ద బ్యాగా? షాక్ అయ్యావా? ఈ షాక్ వెనుక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్? Are you interested to listen?